హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం టేస్టీ అండ్ ఈజీగా ఉండే మునక్కాయ కర్రీని తయారు చేసుకుందామండి. దీనికోసం నేను మునక్కాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. నేను తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసాను. వేసి బాగా కలిపానండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను టమాటా ముక్కల్ని కూడా వేసాను. వేసి అన్నిటిని బాగా కలిపానండి. తర్వాత రుచికి సరిపోయే సాల్ట్ వేసాను. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో నేను కొంచెం కారం వేసాను. వేసి బాగా కలిపాను. తర్వాత టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలిపానండి. ఈ మునక్కాయ ముక్కల్ని 2 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో నేను వాటర్ వేస్తున్నానండి. ఈ మునక్కాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడకనివ్వాలి మునక్కాయ ముక్కలన్నిటిని. కొంచెం సేపు అయిన తర్వాత మునక్కాయలు బాగా ఉడికిపోయి గ్రేవీ లాగా దగ్గరికి అవుతుందండి. ఈ టైంలో నేను ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి, వెల్లుల్లిని పొడి చేశానండి. ఆ పొడి కూడా వేశాను. వేసి బాగా కలిపానండి. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.